నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయుతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ రేపల్ల రేపిస్టులకు 20 ఏళ్ల జైలు శిక్ష సంచలన తీర్పిచ్చిన గుంటూరు జిల్లా సెషన్స్ కోర్టు నాంపల్లి టీఎస్పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత గ్రూప్ 2 పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలంటూ వేలాది మంది అభ్యర్థుల నిరసన బిఎన్ రెడ్డి నగర్లో వాటర్ వర్క్స్ పనుల శంకుస్థాపనకై సమాచారం ఇచ్చాం స్థానిక కార్పొరేటర్పై మండిపడ్డ ఎల్బీ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ప్రపంచ సింహాల దినోత్సవం విద్యార్థులు సందర్శకులకు డ్రాయింగ్ వ్యాసరచన పోటీలు ఇక డీటెయిల్స్ చూస్తే గతేడాది రేపల్ల రైల్వే స్టేషన్లో నిండు గర్భిణిపై దుండగులు సామూహిక అత్యాచారం చేసిన కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది భర్త కళ్ల ముందే 4 నెలల నిండు గర్భిణిపై 2 మృగాళ్లు అత్యాచారం చేసిన ఘటన గతేడాది మేలో చోటు చేసుకుంది ఈ కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది 2022 మే 1వ తేదీ అర్ధరాత్రి రేపల్ల రైల్వే స్టేషన్లో గర్భిణిపై భర్త పిల్లల ఎదుటే 2 సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఈ కేసును విచారించిన గుంటూరు జిల్లా 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు రేపల్ల నేతాజీ నగర్కు చెందిన పాలుబోయిన విజయకృష్ణ పాలదూరి నిఖిల్లను ఈ కేసులో నిందితులుగా నిర్ధారిస్తూ 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు ఈ కేసులో A3గా ఉన్న నిందితుడు మైనర్ కావడంతో అతడిపై తెనాలి ఫోక్సో కోర్టులో విచారణ కొనసాగుతోంది నాంపల్లి టీఎస్పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది గ్రూప్ 2 పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలంటూ వేలాది మంది అభ్యర్థులతో టీఎస్పీఎస్సీ భవన్ను ముట్టడించారు కాంగ్రెస్ తెలంగాణ జనసమితి టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు మద్దతు తెలిపింది అభ్యర్థులకు మద్దతుగా ప్రొఫెసర్ కోదండరాం అద్దంకి దయాకర్ ఇతర కాంగ్రెస్ నేతలు నిరసనలో పాల్గొన్నారు వేలాది మంది టీఎస్పీఎస్సీ అభ్యర్థులను టీఎస్పీఎస్సీ పక్కన ఖాళీ గ్రౌండ్లోకి పంపించి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు శాంతియుతంగా మాట్లాడుకుంటారు రిక్వెస్ట్ చేస్తున్నా కానీ అరెస్టులు చేస్తున్నారు అసలు మీ ఇక్కడ విద్యార్థులు ఎవరు కూడా రూల్స్కి ఎగ్నెస్ట్గా ఏం చేయలేదు విధ్వంసాలు ఏం చేయట్లేదు అది పోలీసు వారికి కూడా తెలుసు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఎవరి కాళ్ళుగా శాంతియుతంగా ఎవరి కాళ్ళుగా విన్నపించుకున్నా కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కనీసం పట్టించుకోలేరు కనీసం ఒక్కసారి ఆలోచించి విద్యార్థుల గురించి ఆలోచించి లీకేజ్ వల్ల ఇబ్బందులు పడ్డారు చాలామంది ఒక్కసారి ఆలోచించి పోస్ట్ పోన్ చేయాలని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై బీజేపీ కార్పొరేటర్లు చేసిన ఆరోపణలపై డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు
బిఎన్ రెడ్డి నగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాటర్ వర్క్ పనుల శంకుస్థాపనకై తనకు అధికారులు సమాచారం ఇవ్వలేదని స్థానిక కార్పొరేటర్ లచ్చిరెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. తనకు సమాచారం లేకుంటే ఎమ్మెల్యే కంటే ముందే కార్పొరేటర్ శంకుస్థాపన స్థలంలో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. తన షెడ్యూల్లో లేని పనులకు శంకుస్థాపన చేయాలని కార్పొరేటర్ ఎమ్మెల్యేపై ఒత్తిడి చేయగా ఎమ్మెల్యే ఆ శంకుస్థాపన పనులను 2-3 రోజుల్లో మళ్లీ పెట్టుకోవాలని కాలనీ వాసులకు కార్పొరేటర్కు సూచించాడన్నారు. దీంతో కార్పొరేటర్ అభివృద్ధి పనులను బహిష్కరించాడని తెలిపారు. బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, మొద్దు లచ్చిరెడ్డి అవినీతిలో ఆరితేరారని, డివిజన్లలో ఇండ్లు కట్టుకునే ప్రజల నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుతున్నారు. పాఠశాల విద్యార్థులు సాధారణ సందర్శకులకు జూనియర్, సీనియర్, జనరల్ కేటగిరీలో డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. దీనిని ఈవెంట్గా మార్చడానికి 4 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఒక టీఎంఆర్ఈఎస్ పాఠశాల నుండి సుమారు 120 మంది విద్యార్థులు, జూ సందర్శకులు పోటీలలో పాల్గొన్నారు. విజేతలకు నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఏ నాగమణి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జంతు ప్రదర్శనశాలలో జంతువుల ఆరోగ్య స్థితిపై ఈవెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆలయంగా విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆలయంలో కృత్రిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని యాలి వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు.
Sugania, devo stare da una. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 11:36 ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మొదటగా అనుమతి ప్రకారం తిరుపతిలోనే స్వామివారికి చెల్లెలుగా భావించే తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
तस्मै ब्रह्मज ब्रह्माचार्येत् ब्रह्मणो वै सर्वा देवताः सर्वदेवता विद्धरति यावदेवी वै देवता सर्वा वेदविधिं ब्रह्मणेव सन्ति तस्मात् शैलाधिप एव दैवतन्नः जपिनिगमो भवति నకిలీ నోట్లను కలిగి ఉన్న నలుగురు నేరస్తులను హైదరాబాద్ కాలాపత్తర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు అమాయకపు వ్యక్తుల నుంచి నకిలీ నోట్ల మార్పిడికి యత్నిస్తుండగా వారి నుంచి 69,04,000 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. पुलिस स्टेशन पे एक एफआईआर हुआ था क्राइम नंबर 109/23 में 420, 489B, 489D रेड विद 34 सेक्शंस पे. इसमें एक्चुअली कुछ नकल नोट्स को ओरिजिनल नोट्स से नकल लेके इन लोग मिलाने की कोशिश कर रहा था. तो इन्फॉर्मेशन जो है कल दोपहर में 1 बजे के आसपास कालापत्थर पुलिस स्टेशन पे आया. तो इन्फॉर्मेशन में ताड़बंद का पीछे जामा मस्जिद है जो मोची कॉलोनी है कालापत्थर PS लिमिट्स पे. वहाँ पर चेकिंग करते वक्त 4 लोग सस्पेक्ट्स 4 लोग जो सस्पिशियस एक्टिविटी करते हुए मिला. उन लोगों को पकड़ के पूछताछ किया तो उनमें एक जाहिद खान है जो भवन नगर पे रहने वाले. उन्हें बोला कि नवीदुद्दीन जो कुतुबुल्लापुर पे रहने वाले हैं उन्होंने ये नोट्स भेजा तकरीबन 69 लाख वर्थ नोट्स थ्रू शिंदे जो निज़ामाबाद पे रहने वाले के थ्रू भेजा. और इस नोट्स को ये रईसुद्दीन जो ताड़बंद पे रहने वाले, अनवर कालापत्थर पे रहने वाले और मुनीर अली जो चंद्रायनगुट पे रहने वाले के थ्रू बाकी सर्कुलेशन पे लाने सर्कुलेट करते वक्त इसको भी मिला के चीटिंग करने का कोशिश करने का प्लान था. तो हमारा इन्फॉर्मेशन आई है, हम लोग पकड़ लिए. इन लोग से टोटल 34 बंडल्स ऑफ नोट्स जब्त किया और साथ साथ 4 मोबाइल फ़ोन भी जब्त किया. इसमें एक नवीदुद्दीन और शिंदे अब्सकॉन्डिंग है, उन लोग को भी पकड़ने की कोशिश चल रहा है. उनको पकड़ ले तो उन लोगों का क्या इन्वॉल्वमेंट है, कब से चल रहा है, कैसे भेज रहे, सारी का इन्फॉर्मेशन हम लोग आते हैं. ये सारी ऑपरेशन जो है कालापत्थर इंस्पेक्टर डाल नायडू और SI श्रीनिवासलू का लीड किया और ACP फलकनामा सुधाकर और एडिशनल DCP साउथ जोन जहांगीर इनके ये निगरानी में हुआ. सब लोगों को हम लोग कंग्रेचुलेशंस पहुंचा रहे हैं. सबको कंग्रेचुलेशंस हैदराबाद सिटी पुलिस के साइड से. और सबको हम लोग यहाँ से एक रिक्वेस्ट करना चाह रहे हैं कि वैसे नोट्स को इन लोग रेगुलर नोट्स जो बंडल है उसमें मिला के सर्कुलेट करने की कोशिश कर सकते हैं. तो इसके लिए आप थोड़ा मोर केयरफुली रह के हर नोट देखने के लिए हम हमारे साइड से रिक्वेस्ट है. థ్యాంక్ యూ. వందే భారత్ రైల్లో పొగలు రావడంతో ప్రజలు పరుగులు పెట్టారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గూడూరు మనవోలు మధ్య రైలు నిలిపివేశారు. రైలు టాయిలెట్లో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో రైలు నిండా పొగలు కమ్ముకున్నట్లు తెలిసింది. नहीं कोई दिक्कत नहीं कुछ नहीं. वो तोड़ा गया है, वो तोड़ा है शीशा. ఇంకా అక్కడే ఉంది కదా, ఇంకా 1 ప్యాసింజర్ తో బయట దిగేస్తారు. कौन तोड़ा? हाँ वो वॉशरूम में कोई शायद सिगरेट पी रहा था. अभी तोड़ा कि पैसेंजर? हाँ अभी तोड़ा. क्या सिगरेट का इशू था शायद. किसी ने सिगरेट पी डाल दिया, इसे रिपोर्ट दिया ना. సెకండ్ కోచ్ లో ఎవరు స్మోకింగ్ ఉంది.
आपका सिक्योरिटी नहीं है तो कैसा ये ट्रेन में सिक्योरिटी नहीं है तो कैसा बोले? आप बोलिए, आप बोलिए। इतने आदमी मर जाते ना। రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, పామేనా భీమ్ భారత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వేదిక పైన ఉన్న పెద్దలకి, అలాగే మన ముఖ్య అతిథులు ఏఐసిసి సెక్రటరీ మన్సూర్ అలీ అన్న గారికి, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అన్న గారికి, అదే వేదిక పైన ఉన్న పెద్దలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పథకాలు ఏ ఒక్కటి సరిగ్గా నెరవేర్చలేకపోయారు. అది మనం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు డోర్ టు డోర్ వెళ్ళి మనం కష్టపడి నెక్స్ట్ మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు సర్పంచ్ గారు వెంకరెడ్డి గారు, సింహారెడ్డిపల్లి వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభాకర్ రెడ్డి గారు సర్పంచ్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపల్ల రేపిస్టులకు 20 ఏళ్ల జైలు శిక్ష, సంచలన తీర్పిచ్చిన గుంటూరు జిల్లా సెషన్స్ కోర్టు. నాంపల్లి టీఎస్పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత, గ్రూప్ 2 పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలంటూ వేలాది మంది అభ్యర్థుల నిరసన. బిఎన్ రెడ్డి నగర్లో వాటర్ వర్క్స్ పనుల శంకుస్థాపనకై సమాచారం ఇచ్చాం. స్థానిక కార్పొరేటర్పై మండిపడ్డ ఎల్బీ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. నెహ్రూ జూలాజికల్ పార్క్లో ప్రపంచ సింహాల దినోత్సవం, విద్యార్థులు సందర్శకులకు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజం.